హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. నేను మీ స్వప్న. మరి మా నెల్లూరులో ఈసారి కూడా సమ్మర్ క్యాంప్ అని చెప్పి ఇండియన్ క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్రాఫ్ట్ బజార్లో చాలా బాగున్నాయి వెరైటీస్ అని మా ఫ్రెండ్స్ చెప్తే, సరే ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయని చూద్దామని వచ్చేసాను అనమాట. ఈ క్రాఫ్ట్ బజార్ అయితే కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నటువంటి కస్తూరిదేవి గార్డెన్స్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నారండి సమ్మర్ క్యాంప్ అని. మరి నేను ఇప్పుడే అయితే వచ్చాను ఇక్కడికి. ఇక్కడ వస్తువులన్నీ ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి, ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు చూపించేస్తాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా వచ్చి షాపింగ్ చేసేయచ్చు. ఈ క్రాఫ్ట్ బజార్ అన్న వెంటనే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాగా నచ్చేవి ఏంటి అంటే ఈ వుడెన్ ఫర్నిచర్ అండి. అసలు ఇవి ఎంత బాగుంటాయి తెలుసా. ఇవి మా నెల్లూరులో అయితే ఇక్కడ దొరికినన్ని వెరైటీసు ఏ షాప్స్లో కూడా దొరకవంటే నమ్మండి. అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఈ క్రాఫ్ట్ బజార్లో మాత్రం. ఈ వుడెన్ ఫర్నిచర్ కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, అసలు ఎన్ని డిఫరెంట్ వెరైటీసో. అసలు ఈ చైర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ చైర్ అయితే నా ఫేవరెట్ అండి, నాకు ఎంత ఇష్టమో ఈ చైర్ అంటే మాత్రము. అలాంటి చైర్ ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటున్నాను నేను. ఇవైతే చాలా కొత్త మోడల్ అండి, అప్డేటెడ్ చైర్స్ అనమాట. భలేగా ఉన్నాయి ఇవి కూడా. అసలు ఎన్ని వెరైటీస్ అంటే ఫర్నిచర్స్ కావచ్చు అండ్ అలాగే డెకరేటివ్ పర్పస్ వస్తువులు కావచ్చు, ఏవైనా కూడా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ పెడతాడండి ఈ క్రాఫ్ట్ బజార్లో మాత్రము. నేనైతే అది పనిగా వీటిని చూడడం కోసమే వస్తూ ఉంటాను అనమాట ఈ క్రాఫ్ట్ బజార్కి. ఒకవేళ మీరు కూడా మీ ఇంట్లోకి ఏవైనా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అండ్ వుడెన్ ఐటమ్స్ ఏవైనా కావాలి అని సెర్చ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి ఈ క్రాఫ్ట్ బజార్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కలెక్షన్ చూడండి, మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతాయన్నమాట. అండ్ అలాగే నేను లాస్ట్ టైం కూడా క్రాఫ్ట్ బజార్లో చూపించాను ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇవి వాటర్ ఫౌంటైన్స్ అనమాట. ఈసారి అయితే ఇంకా మంచి వెరైటీస్ వచ్చున్నాయండి. ఒకదాన్ని మించి ఇంకొకటి అన్నంతగా ఉన్నాయన్నమాట వెరైటీస్ అయితే మాత్రం. అసలు ఇది చూడండి, రాధాకృష్ణులది ఎంత బాగుందో కదా. చక్కగా మనం గార్డెన్లో కానీ లేదా బాల్కనీలో కానీ ఈ వాటర్ ఫౌంటైన్ కానీ ఒకటి పెట్టామంటే అసలు చూడ్డానికే ఎంత అందంగా ఉంటుందో, మన ఇంటి లుక్కే మారిపోతుందన్నమాట. ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఇంత పెద్ద ఫ్లవర్ వాజెస్ మనకు షాప్స్లో అయితే దొరకవన్నమాట. అసలు ఇది చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, లాందర్ అంటాం కదా అదనమాట. అసలు ఎంత క్యూట్ ఉందో, డెకరేషన్కి ఎంత బాగుంటాయి తెలుసా ఇవి. మనం గార్డెన్స్లో ఇలాంటివి హ్యాంగ్ చేసుకున్నామంటే ఆ గార్డెన్కే భలే లుక్ వచ్చేస్తుందండి బాబోయ్. నాకైతే ఈసారి మాత్రం కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. ముఖ్యంగా ఈ డెకరేటివ్ ఐటమ్స్ అండి ఎంత బాగున్నాయో. వీటితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరామిక్ ఐటమ్స్ అండి, కప్స్ కావచ్చు, జాడీలు కావచ్చు అండ్ అలాగే డెకరేటివ్ పర్పస్ కావచ్చు, ఈ సిరామిక్ వెరైటీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయండి. వాళ్ళు చెప్పిన ప్రైస్ మనం యాస్టీస్గా అయితే తీసుకోకూడదు అనమాట. ఇలాంటి దగ్గరలా వాళ్ళు ఆస్తులు అడుగుతారు, మనం సగం ఆస్తికి మాత్రమే మాట్లాడుకోవాలి. వాళ్ళు చెప్పిన రేట్లని మనం ఖచ్చితంగా బేరం ఆడాల్సిందే, లేకపోతే చాలా కాస్ట్ ఉంటుంది. ఇది చూడండి 1350 రూపాయలండి ఈ జాడీ మాత్రం. పెద్ద జాడీలు ఉన్నాయండి. పెద్ద జాడీల్లో ఈ జాడీలు అయితే భలేగా ఉన్నాయండి, నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగున్నాయన్నమాట ఈ జాడీలు మాత్రము. ఈ జాడీలు అయితే చిన్న సైజు నుండి చాలా పెద్ద సైజు వరకు చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి జాడీల్లో. అండ్ మరి అలాగే ఇవన్నీ చూసారా, వుడ్కి సంబంధించినటువంటి వెరైటీస్ అన్నమాట. అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి వుడ్లో. స్టీల్లో, ప్లాస్టిక్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో వుడ్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయండి. చెక్కల్లో కూడా ఈ మసాజ్ చేసే రోలర్ చూసారా ఎంత బాగుందో, భలేగా ఉందండి ఈ మసాజ్ రోలరు. ఇవన్నీ కూడా మసాజ్కి సంబంధించినటువంటి వెరైటీసే అనమాట. నేను ఒక్కోసారి వచ్చినప్పుడు ఒక్కొక్కటి వెరైటీ తీసుకెళ్తూ ఉంటాను, ఈ మసాజ్ వెరైటీస్ మాత్రము. ఇది చూసారా మనీ బ్యాంక్, భలేగా ఉంది మనీ బ్యాంక్ కూడా. చిన్నపిల్లలకు కొనిచ్చారంటే చక్కగా డబ్బులు ఎత్తి పెట్టుకుంటారండి వాటిల్లో. ఇది అవ్వలకు కానీ ఇచ్చామంటే గిఫ్ట్గా చక్కగా ఇందులో వక్కలేసుకుని దంచుకుంటారండి, భలేగా ఉందండి ఇది. అండ్ అలాగే ఈసారి కలెక్షన్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ అండ్ అలాగే దండలు, ఇట్లాంటి జ్యువెలరీస్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి. చాలా మంచి కలెక్షనే ఉన్నాయి ఈసారి. ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయన్నమాట, కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే అనిపిస్తుంది. బ్యాంగిల్స్ అండి బాబోయ్, ఆడవాళ్ళ దగ్గర ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా బ్యాంగిల్స్ తక్కువే అనిపిస్తుంది.
బ్యాంగిల్స్ అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా. బ్యాంగిల్స్ పిచ్చి ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి అక్కడికి వెళ్ళి. ఈసారి మాత్రం క్రాఫ్ట్ బజార్లో కాటన్ క్యాంప్ అని పెట్టారు కదా, పేరుకు తగ్గట్టుగానే కాటన్కి సంబంధించినటువంటి వెరైటీస్ అండి. ఇవన్నీ కూడా జెంట్స్కి సంబంధించి షర్ట్స్ కావచ్చు, జుబ్బాస్ కావచ్చు, ప్యాంట్లు, అవండి ఇవి కాటన్ వెరైటీస్ అండి. చాలా నంబర్ ఆఫ్ కాటన్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ వచ్చి కర్టన్స్ అండ్ అలాగే సోఫా కవర్స్, దివానా కవర్స్, కర్టన్స్ అన్నీ ఇవన్నమాట. బెడ్షీట్స్ కానీ నంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి. కలెక్షన్ కూడా బాగున్నాయి చెప్పాలంటే. అండ్ అలాగే చెప్పాను కదా, బట్టలు మాత్రము కాటన్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. సమ్మర్ క్యాంప్ అనిపించేసింది. ఈ మండే ఎండల్లో చక్కగా కాటన్ వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. క్లాత్లు కూడా బాగానే ఉన్నాయి. చూసారా, ఇవి ఇంకొక వెరైటీ అనమాట. డిఫరెంట్ వెరైటీస్ అండి. క్రాఫ్ట్ బజార్లో అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. ఎవరికి ఏవి కావాలన్నా తెచ్చుకోవచ్చు. ఒకసారి కానీ ఓపిక చేసుకుని ఒక గంట సేపు అలా షాపింగ్కి వెళ్ళాము అంటే. ప్రతిసారి కంటే ఈసారి మాత్రం చాలా వెరైటీస్ కనిపించాయి. ఈసారి ఈ స్టాల్ చూసారా, బెల్ట్లు అండ్ అలాగే వ్యాలెట్స్ అన్నమాట. వ్యాలెట్స్ అయితే 150 నుండి 500 వరకు ఉన్నాయి. నాకైతే క్వాలిటీ అంత బాగున్నట్టుగా అయితే ఏం అనిపించలేదు. షాప్స్లో ఇంకా మంచి క్వాలిటీ దొరుకుతాయేమో అనిపించింది. పిల్లల బట్టలు, పెద్దవాళ్ళ బట్టలు, ఇంకా క్రాఫ్ట్ బజార్ అంటే బట్టలేనండి. ఎక్కువగా బట్టల స్టాల్సే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నైట్ ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయండి. 150 నుండి 250 ఆ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ స్టాల్ అండి ఇది. ఈ బ్యాగ్స్ అయితే నాకు ఎంత ఇష్టమో. ఈ క్లాత్ బ్యాగ్స్ అయితే జీన్స్ క్లాత్ ఉంటుంది కదా, జీన్స్ క్లాత్ తోట చేసేటటువంటి బ్యాగ్స్ అండి. ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా కూడా ఏమీ కావన్నమాట ఈ బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బాగుంది. ఇవన్నీ కూడా చేనేత బట్టలండి. ఇవి చేనేత చీరలు అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలామంది లేడీస్ ఈ చేనేత బట్టలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకైతే చాలా మంచి కలెక్షనే ఉందండి. ఇక్కడ మంచి కలర్స్ ఉన్నాయి, మంచి కలెక్షనే ఉంది. ఒకవేళ చేనేత బట్టలు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి మీరు కూడా చూడొచ్చు. బాగుందండి ఈ స్టాల్ కూడా. డ్రెస్సెస్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఇంచుమించుగా 50% అవే. అండ్ వన్ మోర్ మై ఫేవరెట్ స్టాల్ అండి ఇది. కొండపల్లి బొమ్మలు అనమాట. నాకు అసలు ఎంత ఇష్టమో. ఈ కొండపల్లి బొమ్మల దగ్గర నిల్చున్నాను అంటే ఇంకక్కడి నుంచి అస్సలు రాబుద్ది కాదండి. చూస్తూనే ఉంటాను. కీ చైన్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో, భలేగా ఉన్నాయండి కీ చైన్స్ కూడా. ఇవి చూసారా, చిన్నపిల్లలు ఆడుకునేవన్నమాట. ఎప్పుడో నా చిన్నప్పుడు చూశానండి వీటిని. వీటితో ఆడుకునే వాళ్ళం అనమాట. మా చిన్నప్పుడు ఊర్లోకి తెచ్చి అమ్మేవాళ్ళు ఇలాంటి బొమ్మలన్నీ. భలే ఉన్నాయండి, భలే క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి అసలు ఎంత వెళ్దామన్నా నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటాయండి కొండపల్లి బొమ్మలు. మీలో ఎవరికైనా నాలాగే కొండపల్లి బొమ్మలు పిచ్చుంటే మాత్రం ఒక్కసారి మీరు కూడా ఈ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళారంటే చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి. మనకి చక్కగా డెకరేటివ్ పర్పస్ అయితే భలేగా యూజ్ అవుతాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈసారి కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఇంకా యాజ్ యూజువల్గా కిచెన్కి సంబంధించినటువంటి వెరైటీస్ అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చి మ్యాజిక్ మ్యాటో ఏదో అంటారండి దీన్ని. మామూలుగా మనము అమెజాను, మీషోస్లో చూస్తూ ఉంటాము. ఇక్కడ మాత్రం 150 రూపీస్ చెప్పాడండి. చూసారా, అలా వాటర్ వేసినా కూడా వెంటనే వాటర్ అసలు కొంచెం కూడా ఉండదన్నమాట. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మ్యాజిక్ మ్యాట్స్ అండి, 150 రూపీస్ చెప్పాడు. తక్కువే అనిపించింది. ఇంకా ఈ స్టాల్ మాత్రము చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు నైట్ వేర్స్, జీన్స్, టాప్స్ అన్నీ ఇవేనండి. ఇంకా చెప్పనవసరం లేదు. ఈ స్టాల్స్ అయితే మొత్తం బట్టలకు సంబంధించినటువంటి స్టాల్సే అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి ఈ కిచెన్కి సంబంధించినటువంటి కొన్ని వెరైటీస్ అండి. ఈ కిచెన్కి సంబంధించిన వెరైటీస్లో ఇక్కడైతే చాపర్స్ ఎన్ని వెరైటీసోనండి. ఎన్ని వెరైటీ చాపర్స్ ఉన్నాయంటే వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీ అండి. చాప్ చేసుకోవడానికి, స్లైసెస్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి అసలు కష్టం లేకుండా ఎన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసాయో అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే మాత్రము. చూసారా, చాపింగ్కి సంబంధించి ఎన్ని వెరైటీలో చూడండి. ఒకటేమో ఆనియన్స్ చాప్ చేసుకోవడానికంట, ఒకటేమో చిప్స్ టైప్ అంట, ఏందో రకరకాల వెరైటీలు అన్నీ చెప్తున్నారనమాట. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఇది ఆనియన్స్ అండ్ వెజిటబుల్స్ చాప్ చేసుకునేది అని దాని గురించి చూపిస్తున్నాడు. నా దగ్గర ఆల్రెడీ టైప్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. అందువల్ల నేనైతే ఏవి తీసుకోలేదు. ఇవి
నా దగ్గర ఇంటి నిండా ఉన్నాయండి అవి. అండ్ అలాగే ఇవన్నీ కూడా మౌత్ ఫ్రెషనర్స్ అండి. మనం వెళ్తూ ఉంటే పిలిచి పిలిచి ఇస్తున్నాడు అనమాట టేస్ట్ చేయమని అతను. ఇవన్నీ మౌత్ ఫ్రెషనర్స్ అండి. ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా అసలు మౌత్ ఫ్రెషనర్స్లో. మౌత్ ఫ్రెషనర్స్తో పాటుగా ఇది చూసారా, ఇది ఏదో ఆమ్లా అంటండి, నేపాలీ ఆమ్లానో ఏదో చెప్పాడనమాట. అండ్ అలాగే ఇది వచ్చి జీరా మ్యాంగో అండి. అండ్ ఇవి వచ్చి పుదీనా బాల్స్. అంటే ఇవన్నీ కూడా డైజెషన్కి చాలా మంచిదండి, డైజెషన్ అవ్వడానికి చాలా మంచిదన్నమాట. అసలు ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంటే అసలు ఇంత ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయిరా బాబు వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. అన్ని వెరైటీస్ అండి ఇవన్నీ కూడా. ఇది వచ్చి జల్జీరా అండి. చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి, కానీ ఇక్కడ పెద్ద ప్యాకెట్సే ఉన్నాయన్నమాట. జల్జీరా కూడా రకరకాలుగా ఉన్నాయి. ఇదేదో స్వీట్ జింజర్ అంట. జింజర్లో కూడా స్వీట్ జింజర్ ఏంటో నా మొహం కాకపోతే. ఇవన్నీ నంబర్ ఆఫ్ వెరైటీస్. అండ్ ఇవి వచ్చి లేడీస్కి సంబంధించి హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిషెస్ ఇవన్నీ అనమాట. అండ్ ఇక్కడ ఈ స్టాల్ మాత్రం అన్ని స్నాక్స్ ఐటమ్స్ అండి. చిప్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా అండి. అసలు చిప్స్ వెరైటీస్ అయితే ఇన్ని రకాల చిప్స్ ఉంటాయా అనిపిస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే మాత్రము. అలా అని మీరు ఏమంటే అవి కొనుక్కుని తినేకండే. అండ్ అలాగే ఇవన్నీ పిల్లలకి సంబంధించిన టాయ్స్ అండి. పిల్లలకి ఇప్పుడు సెలవులు కాబట్టి పిల్లలకి సంబంధించిన టాయ్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. రేట్లు అయితే ఖచ్చితంగా మనం బేరమాడి తీసుకోవాల్సిందే. అండ్ అలాగే ఈసారి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఇలాగా టాటూ స్టాల్ కూడా ఒకటి పెట్టున్నారండి. పర్మనెంట్ అండ్ టెంపరవరీ 2 టైప్స్లో ఏదైనా కూడా టాటూ స్టాల్ కూడా ఉందన్నమాట. అండ్ కిడ్స్ బట్టలు అండి, భలే క్యూట్గా ఉన్నాయండి. చిన్న పిల్లలకి ఫ్రాక్స్, మిడ్డీస్ అసలు భలే క్యూట్ ఉన్నాయండి ఇవి మాత్రం ఇక్కడ. అండ్ ఈరోజు ఈ ఎగ్జిబిషన్ మొత్తంలోకి ఈ స్టాల్లో ఉన్నటువంటి జ్యువెలరీ అయితే మాత్రం అద్దరిపోయిందంటే నమ్మండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. రూబీస్ కానీ అండ్ అలాగే పర్ల్ కానీ అలా ఎన్ని రకాల బీడ్స్ ఉన్నాయో అన్ని రకాల బీడ్స్కి సంబంధించిన జ్యువెలరీ అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని స్టాల్స్లోకి. ఈ స్టాల్ అయితే మాత్రం చాలా బాగుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే చెప్తున్నారు. జ్యువెలరీ మాత్రం నిజంగానే అద్దిరిపోయిందండి. ఒకవేళ ఎవరైనా మీరు జ్యువెలరీ తీసుకోవాలి అనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక్కసారి స్టాల్ అయితే చూడండి. అసలు ఇవి చూడండి ఎన్ని కలర్స్తోనండి బీడ్స్ అయితే మాత్రము. అసలు ఎన్ని కలర్ పూసలు చూసారా, నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. మనకు కావాల్సినటువంటి కలర్ కరెక్ట్గా దొరికేస్తుంది అనమాట, మ్యాచింగ్ కలర్ అంత బాగున్నాయండి. అండ్ అలాగే నేను చెప్పాను కదా కాటన్స్ బాగా దొరుకుతున్నాయండి. ఇది వచ్చి ముల్ముల్ కాటన్ అని చెప్పారు, ప్యూర్ కాటన్ అండి. ఈ టాప్స్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది కాటన్ మాత్రం, కానీ ప్రైజే చాలా టూ మచ్గా చెప్పాడు. 750 రూపీస్ అంటండి ఈ టాపే. అంత కాస్ట్ అంటే చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. టాప్స్ అయితే బాగున్నాయి కానీ 750 రూపీస్ అంటే నాకు ఎందుకో చాలా ఎక్కువ ప్రైస్ అనిపించింది. చాలా నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు మీరు వీటిని. చెప్పల్స్కి సంబంధించినటువంటి స్టాండ్ అండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి, కానీ నా సైజ్ దొరకవు, నా కర్మ ఏం చేయలేను. కాబట్టి చెప్పులు తీసుకునే అవకాశమే లేదు ఇంకా నేను. ఇక్కడైతే ఎంత పెద్ద సైజు మ్యాట్స్ కూడా దొరుకుతాయండి. కార్పెట్స్, మ్యాట్స్ మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో దొరికేస్తాయి. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నాయి కానీ సైజెస్ మాత్రం మనకు కావాల్సిన సైజెస్లో అయితే ఉన్నాయండి. పిల్లలకి సంబంధించినటువంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. పిల్లలు వచ్చారంటే వదిలిపెట్టారు. మరి ఇది వచ్చి నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటానండి నేను ఇక్కడ నుండి. గోబీ మంచూరియా అండ్ చికెన్ మంచూరియా పౌడర్స్ అన్నమాట ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక ప్యాకెట్ అయితే 60 రూపీస్ అంట, 2 ప్యాకెట్స్ అయితే 100 రూపీస్ చెప్పాడు. నేను అవి కూడా తెచ్చేసాను అనమాట. అండ్ మన ఆడవాళ్ళకి పిచ్చి బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. అండ్ అలాగే పూసల దండలండి, ఇవన్నీ కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఒకవేళ బయట దొరకవు అనుకుంటే మాత్రం ఇక్కడే కొనుక్కోవడమేను. అండ్ వన్ మోర్ స్టాల్, ఇది చూసారా పికిల్స్ అండి. ఎన్ని వెరైటీ ఆఫ్ పికిల్స్ అంటే అసలు పచ్చళ్ళలో ఇన్ని వెరైటీలు ఉంటాయా అనిపించింది నాకు. అన్ని వెరైటీ పికిల్స్ అండి బాబోయ్. ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికే లేదు. ఆల్మోస్ట్ అన్ని వెరైటీ పికిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పచ్చళ్ళు పిచ్చున్నోళ్ళు ఒకసారి వెళ్ళి పచ్చళ్ళు మంచి వెరైటీస్ ఉన్నాయి తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇంకా మొత్తం కిచెన్కి సంబంధించినటువంటి వెరైటీసేనండి, కిచెన్ ఐటమ్స్. అండ్ అలాగే పిల్లలకి సంబంధించి ఆడుకునేటటువంటి వస్తువులు అన్నీ ఇవేనండి. ఇంకా ఇక్కడ నుండి మాత్రము ఒకసారి అలా మీరు కూడా ఒక లుక్ వేసేయండి వీటన్నిటిని.
అండ్ అలాగే ఇది చూసారా, ఇది మసాజర్ అనమాట. మనం ఫేషియల్స్ అవి చేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. అందువల్ల నేను ఇది కూడా ఒకటి తెచ్చాను. 200 రూపీస్ అనమాట. ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులండి. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు షాపుల్లో కొంటేనే సరిగా పనిచేయట్లేదు. ఇంకా ఇక్కడ కొని ఇంకా అవి పనిచేసి అవన్నీ జరిగే పనేనా అనిపిస్తుంది నాకు. ఇంత తక్కువ ప్రైజుల్లో కంపెనీవి తెస్తేనే పనిచేయడం అంతంత మాత్రం అనమాట. ఇవి కంపెనీవి కూడా కాదండి. ఇది చూసారా, ఈ రింగ్ అయితే భలేగా ఉందండి. ఇది చక్కగా ఫింగర్కి పెట్టి అలా అలా అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందంట. అండ్ అలాగే ఈ చెప్పులు చూసారా, అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి. ఇవి నేను ప్రైస్ అయితే అడగలేదు ఎంత ఏంటి అని, కొనేలాగైతే అడగాలి కానీ లేకపోతే ఏం అవసరం అని. అసలు దీనివల్ల హెల్త్కి సంబంధించి ఎన్ని యూజెస్ ఉంటాయోనండి. అలా వేసుకుని నేను ఊరికే చూపిస్తున్నాను చూడండి, భలేగా ఉందండి అది వేసుకుంటే. నాకెందుకో ఈ చెప్పులు తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించింది. ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ చెప్పులు అయితే మాత్రము. ఇది చూసారా, హెయిర్ స్ట్రైట్నర్ అంట. అంత గొద్దుంది అసలు. దీంతో ఏం స్ట్రైట్నింగ్ చేసుకుంటారో ఏంటో నా బొంద, నాకైతే అర్థం కాలేదు. చిన్న హెయిర్ స్ట్రైట్నరు. అండ్ ఇవన్నీ ఇంకా వుడ్కి సంబంధించిన వస్తువులండి, మనం ఇంట్లో యూజ్ చేసుకునేటటువంటివి. ఈ గన్నేటో భలేగా ఉంది, పిట్టల ద్వారా ఉన్నట్టుంటారేమో ఆ గన్ను పట్టుకుంటే. ఇవన్నీ కూడా వుడ్కి సంబంధించినటువంటి వస్తువులేనండి. ఫైనల్గా మనం బయటకైతే వచ్చేసామండి. ఇవన్నీ వచ్చి మనకి గార్డెనింగ్కి సంబంధించినటువంటివండి. అసలు చూసారా ఎంత బాగుంది కదా, ఇది శంకు టైప్లో ఉంది. ఇండోర్ ప్లాంట్స్ అవి మనము పెంచుకోవడానికి, ఇవన్నీ కూడా పూల చెట్లు వేసుకోవడానికి పాట్స్ అండి. ఇవి సిరామిక్ పాట్స్ అనమాట. అసలు ఎన్ని వెరైటీస్ చూసారా. మనం ఇంటిని అందంగా చక్కదిద్దుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసామంటే రకరకాల వెరైటీస్ అయితే దొరుకుతున్నాయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్లాంట్స్కి సంబంధించినటువంటి పాట్సే అనమాట. చిన్న పాట్స్ నుండి కొంచెం బిగ్ సైజ్ పాట్స్ వరకు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్కి బాగుంటాయండి. ఇవన్నీ ఇంకా ఫ్లవర్ వాజెస్ అనమాట. ఇవన్నీ ఫ్లవర్ వాజెసేనండి. ఈ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. 50 రూపీస్ నుండి 500 వరకు ఉన్నాయన్నమాట. చాలానే ఉన్నాయి. అండ్ అలాగే ఇవన్నీ గ్లాసెస్ అండ్ అలాగే మట్టి వస్తువులండి. ఇవి బాటిల్స్ అండ్ అలాగే పాత్రలు, గ్లాసెస్, కప్స్. అండ్ ఈసారి నేను ఈ వెరైటీ కూడా ఇప్పుడేనండి చూడడము. సాస్ పాన్ అనమాట, భలేగా ఉంది అది. అండ్ అలాగే గ్లాస్ వస్తువులండి ఇవన్నీ కూడా. ఈ గ్లాస్ వస్తువులు మామూలుగా మనకి బయట షాప్స్లో దొరుకుతాయి కానీ ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ ప్రైజెసేనండి. షాప్స్తో పోలిస్తే ఇక్కడైతే కొంచెం తక్కువ ప్రైజెసే. ఈ గ్లాస్ అయితే భలేగా ఉందండి, హాట్ వాటర్ తాగడానికి బాగుంటుంది. అసలు ప్రతిసారి ఈ చిన్నది సెట్ చూసారా, నాకు ఎంత క్యూట్గా అనిపించి ఎంత బాగా నచ్చుద్దో. ఈ సెట్ మాత్రము ఫుల్ సెట్టే తీసుకోవాలంటండి, వాడు సింగిల్గా ఇవ్వడంట. అంత చిన్న చిన్న టకీలా గ్లాసులు నేను తీసుకెళ్ళి ఏం చేసుకోవాలండి, షో కేసులో పెట్టుకోవడానికి తప్ప పనికిరాదు. ఓన్లీ ఆ జగ్ ఒకటే అడిగితే వాడు ప్రతిసారి ఇవ్వననే చెప్తున్నాడు. ఈ చిన్న గ్లాసెస్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో, భలేగా ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ గ్లాసెస్ని మనం షోగా పెట్టుకోవడానికి తప్ప వాడుకోవడానికి అయితే పనికిరావండి, భలేగా ఉన్నాయి. ఈ గ్లాసెస్ చూసారా, చక్కగా మందు తాగే వాళ్ళకైతే భలేగా ఉన్నాయండి ఈ గ్లాసెస్. ఇదైతే ఇంచుమించుగా 1 లీటర్ పట్టే అంత పెద్ద గ్లాస్ అండి. ఇంత పెద్ద జగ్ గ్లాస్ని ఏ షాపుల్లోనూ లేవండి ఇవి, అంత పెద్ద గ్లాస్ అనమాట అది. గ్లాసెస్ కూడా భలేగా ఉన్నాయి, వెరైటీస్ చాలా వెరైటీసే ఉన్నాయన్నమాట. మరి చక్కగా ఇంట్లో ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ కావాలన్నా, లేదు కాటన్ అయితే చాలా బాగున్నాయండి ఈసారి క్రాఫ్ట్ బజార్లో. కాటన్స్ కావాలన్నా, పిల్లలకి సంబంధించినటువంటి ఏవైనా టాయ్స్ కావాలన్నా బాగుందండి ఈసారి ఎగ్జిబిషన్ మాత్రం. చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి, కలెక్షన్ కూడా చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే. మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను మీకు అన్నీ కూడా మ్యాక్సిమం ఈ క్రాఫ్ట్ బజార్లో దొరికే వస్తువులన్నీ కూడా చూపించేశాను. వీటిలో మీకు కూడా ఏవైనా ఉపయోగపడతాయి కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు కూడా ఈ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి అన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.